ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి సగరుల గురించి మాట్లాడుకుంటున్నాం. సగరుడికి శైభ్య అండ్ వైదర్భి అనేటువంటి ఇద్దరు భార్యలు. అందులో వైదర్భి మొదటి భార్య, శైభ్య రెండో భార్య. అందులో శైభ్య వలన అంటే రెండో భార్య వలన సగరునికి అసమంజసుడు అనే ఒక కుమారుడు కలిగాడు. అతడు పౌరుల బిడ్డలను ఆటలలో శీఘ్రంగా అందుకొని మెడలు పట్టి నదిలోనికి విసిరేవాడు. పౌరులందరూ కూడా భయంలో శోకంలో మునిగిపోయి ఒకసారి సగరుని వద్దకు వచ్చారు. పౌరులందరూ దోషులు గెటించి సగరునితో విన్నవించుకున్నారు. మీరు పరసన నుండి మమ్ము రక్షించేవారు, అసమంజసుని వలన కలిగిన ఘోర భయం నుండి మీరే రక్షించాలి. పౌరుల మాటలు విన్న నృపశ్రేష్ఠుడు సగరుడు 2 ఘడియల పాటు కలవరపడి మంత్రులతో ఇలా అన్నాడు: ఈ నగరం నుండి నా పుత్రుడు అసమంజసుని వెడలగొట్టండి. మీరు నా హితాన్ని కోరేవారైతే ఈ పనిని వెంటనే ఆచరించండి. రాజు మాటలు విన్న మంత్రులందరూ రాజా ఆజ్ఞానుసారం దానిని ఆచరించారు. పౌరుల హితం కోరిన సగరుడు పుత్రుడిని వెడలగొట్టినాడు. ఆ సమయాన సగరుడు అంశుమంతునితో అన్న పలుకులు వినిపిస్తాను విను. అంశుమంతుడు ఎవరు? ఈ అసమంజసుని యొక్క కొడుకు అన్నమాట, అంటే సగరుని యొక్క మనవడు. ఇక నీ సగరుడు అసుమంతునితో అన్నాడు అనమాట. ఆ మనవడితో అంటున్నాడు ఏమనంటే, నీ జనకుని త్యాగం చేతను ఇతర కుమారుల మరణం చేతను అశ్వం లభింపకపోవడంచే తను మీ నాన్న వల్ల కానీ తర్వాత నా కుమారుల వల్ల కానీ మొత్తానికి ఆ గుర్రం దొరకల. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. యజ్ఞ విఘ్నంచే వివేకం కోల్పోయి దుఃఖం అనిపిస్తున్న నాకు అశ్వాన్ని తీసుకొని వచ్చి ఇచ్చి నాకు నరకగతి లేకుండా చూడు. అంశుమంతుడు సగరుని పలుకులు విని దుఃఖంతో తన తండ్రులచే భూమి చేర్చబడిన చోటుకు చేరాడు. అతడు ఆ మార్గంలోనే సముద్రంలోనికి ప్రవేశించాడు. అక్కడ తాపసి కపిలుణ్ణి ఆ యజ్ఞాశ్వాన్ని చూశాడు. తేజోరాశి మునిశ్రేష్ఠుడు ప్రాచీన కాలం నాటి ఋషి అయినటువంటి కపిలుని చూచి శిరస్సు భూమిపై ఆంచి నమస్కరించి వచ్చిన పనిని తెలియజేశాడు. సంతోషంలో మునిగిన కపిలుడు ప్రసన్నుడై నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. యజ్ఞ సమాప్తికై ముందుగా అశ్వాన్ని ఇమ్మని ప్రార్థించాడు. పితరులను తరింపతలచి 2వ వరాన్ని కూడా కోరాడు. మునిశ్రేష్ఠుడైన కపిలుడు నీకు శుభాన్ని, నీవు కోరిన వరాలను ఇస్తాను. నీలో ఓర్పు, ధర్మం, సత్యపాలన ఉన్నాయి. నీచే సగరుడు కృతార్థుడయ్యాడు. నీ తండ్రి నీ కారణంగా పుత్రవంతుడైనాడు అని భావిస్తున్నాను అన్నాడు. నీ మహిమ చేతనే సగరపుత్రులందరూ కూడా స్వర్గానికి చేరుతారు. నా క్రోధాగ్నిలో మిడుతుల వలె నీ తండ్రులు మాడిపోయారు. నీ మనుముడు స్వర్గం నుంచి గంగను తీసుకుని రాగలడు. తపస్సు చే శంకరుణ్ణి సంతోషపెట్టి వారిని తరింపచేస్తాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్ళు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. అంశుమంతుడు గుర్రాన్ని తీసుకొని యజ్ఞశాలకు వచ్చి సగరుని పాదాలకు నమస్కరించాడు. శిరస్సుపై తాకి చుంబించిన అతడు అంటే నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతడు పూర్తి వృత్తాంతాన్ని సగరపుత్రుల నాశాన్ని విన్నట్లుగా చూసినట్లుగా వివరించాడు. ఇక యశ్వం యజ్ఞశాల చేరిందని చెప్పాడు. అది విన్న సగరుడు పుత్రులను కోల్పోయిన దుఃఖాన్ని మరిచిపోయాడు. అంశుమంతుని ప్రశంసించి సగరుడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ యజ్ఞాన్ని ఆచరించిన అతడు దేవతలందరిచే సత్కరింపబడినాడు. కమలనేత్రుడైన సగరుడు సముద్రాన్ని తన పుత్రునిగా భావించాడు. చిరకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. అంశుమంతునిపై రాజ్యభారం ఉంచి స్వర్గం చేరాడు. సో అంశుమంతునికి అంటే మనవడికి రాజ్యం ఇచ్చాడు. కొడుకు అసమంజసుడిని ఆల్రెడీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇక ధర్మాత్ముడైన అంశుమంతుడు సాగరంచే చుట్టబడిన భూమిని అంతటిని కూడా సగరుని వలె శాసించాడు. అతనికి ధర్మవేత్త అయినటువంటి దిలీపుడు అనే కుమారుడు పుట్టాడు. దిలీపునికి రాజ్యం అప్పగించి అంశుమంతుడు కూడా స్వర్గానికి చేరాడు. దిలీపుడు పితరుల మరణ వార్తను విని మిక్కిల దుఃఖంతో తప్పించి వారికి ఉత్తమ గతులు కలగడం కోసం ఆలోచించాడు. గంగను భూమిపై దింపుడుకు గొప్ప ప్రయత్నం చేశాడు. తాను యథాశక్తిగా ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు. అతనికి ధమపరాయణుడు, తేజమూర్తి, శ్రీమంతుడైనటువంటి భగీరథుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి పట్టాభిషేకం చేసి దిలీపుడు వానప్రస్థానికి చేరాడు. తపస్సు వలన కలిగిన సిద్ధులచే ఆ దిలీపుడు కొంతకాలానికి వానప్రస్థం నుంచి స్వర్గానికి చేరుకున్నాడు. సో ఈరోజు అసలు సగరునికి పుట్టిన బిడ్డలు ఎవరు? ఆ బిడ్డల్లో అసమంజసు చేసే తప్పేంటి? అసమంజసు పుట్టిన కొడుకు అంశమంతుడు ఎవరు? అంశమంతుడు వచ్చేసి కపిలుడి నుంచి గుర్రాన్ని ఎలా పట్టుకొచ్చాడు? ఆ తర్వాత అంశమంతుడికి పుట్టినటువంటి దిలీపుడు ఏం చేశాడు? ఆ తర్వాత దిలీపుడికి పుట్టినటువంటి భగీరథుడు ఏం చేయబోతున్నాడు ఏంటి? రేపు మాట్లాడుకుందాం.